అందరికీ నమస్కారం. వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతియే నమః, శ్రీ దత్త గురుభ్యో నమః, శ్రీ కాలభైరవాయ నమః, శ్రీ వజ్ర వైరోచని దేవ్యై నమః. 2025 జూన్ మాసం మేషరాశికి సంబంధించిన మాస ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. జూన్ నెలలో మేషరాశి వారి ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారాలకు సంబంధించిన గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెలలో మేషరాశి వారికి సానుకూల సమయం ఉంటుంది. సూర్యుడు మరియు బుధుడు 3వ ఇంట్లో సంచరించటం వల్ల మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీని ఫలితంగా కెరీర్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. గత కొంతకాలంగా రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల సామాజిక కార్యక్రమాలు మరియు ఆదాయ వనరులు మెరుగుపడ్డాయి. ఈ నెలలో కూడా ఈ అనుకూలత ఉంటుంది. అయితే శని 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మరియు ఖర్చులను నియంత్రించుకోవటం మంచిది. ఈ మాసంలో మీ కెరీర్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి. సూర్యుడు 3వ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సంబంధాలు మరింత బలపడతాయి. గతంలో ఉన్న అపోహలు తొలగిపోయి కార్యాలయంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. బుధుడు 3వ ఇంట్లో ఉండగా మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీ పనిలో విజయాన్ని తెచ్చిపెడతాయి. నెల చివరి 2 వారాల్లో ఉద్యోగరీత్యా చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ఇవి మీ కెరీర్కు శుభప్రదంగా ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కుజుడు 5వ ఇంట్లో ప్రవేశించడం వల్ల మీ ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈ నెల మీకు స్థిరత్వాన్ని తెచ్చిపెడుతుంది. శుక్రుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయ వనరులు మెరుగుపడతాయి. గతంలో రావాల్సిన డబ్బులు అందుతాయి. గత 2 నెలల్లో జరిగిన అధిక ఖర్చుల తర్వాత ఈ నెలలో ఆర్థిక స్థితి స్థిరపడుతుంది. వాహనం మరియు స్థిరాస్తుల కొనుగోలుకు ఈ నెల మంచి సమయం. కానీ శని 12వ ఇంట్లో ఉండటం వల్ల పొదుపు చేయటంపై దృష్టి పెట్టడం మరియు అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ నెల 3వ లేదా 4వ వారంలో చేయటం శ్రేయస్కరం. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. రుణాలు తీసుకోవటం లేదా ఇవ్వటంలో జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా ఈ నెల మీకు సంతోషకరమైన సమయాన్ని అందిస్తుంది. కుజుడు 5వ ఇంట్లో ప్రవేశించడం వల్ల గతంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. రాహు 11వ ఇంట్లో సానుకూలంగా ఉండటం వల్ల కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి. ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్రలు లేదా శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఉదాహరణకు బిడ్డ పుట్టడం లేదా వివాహం జరగటం వంటివి ఉండవచ్చు. శుక్రుడు 3వ ఇంట్లో ప్రవేశించడం వల్ల సోదర సోదరీమణులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కానీ నెల మొదటి వారంలో కుజుడు 5వ ఇంట్లో ప్రవేశించడం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల సమయంలో లేదా పదునైన వస్తువులు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎముకలు, రక్తం లేదా చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. ఈ నెల ద్వితీయార్థంలో గ్రహస్థితులు అనుకూలంగా మారటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి. యోగా, ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. వ్యాపారస్తులకు ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల గతంలో ఉన్న రహస్య శత్రువులు లేదా పుకార్ల వల్ల జరిగిన నష్టాలు తొలగిపోతాయి. ఈ నెలలో వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉంటాయి. కానీ పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నెల చివరి వారం వరకు వేచి ఉండటం మంచిది. శుక్రుడు 3వ ఇంట్లోకి ప్రవేశించటం వల్ల వ్యాపార సంబంధిత చర్చలు మరియు ఒప్పందాలు విజయవంతమవుతాయి. కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు బలపడతాయి. మీ కృషికి తగిన ఫలితాలు లభిస్తాయి మరియు కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం. చదువుకునే విద్యార్థులకు ఈ నెల అత్యంత అనుకూలమైన సమయం. బుధుడు మరియు సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల విద్యార్థుల ఏకాగ్రత మరియు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవటం
మరియు విజ్ఞాన యాత్రలకు వెళ్లటం వంటి అవకాశాలు ఉంటాయి. గురుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా సెమినార్లు లాభదాయకంగా ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ నెలలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కుజుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మేషరాశి జాతకులు పాటించవలసిన పరిహారాలు: ఆదివారం సూర్యునికి అర్ఘ్యం సమర్పించటం ద్వారా కెరీర్లో విజయం సాధించవచ్చు మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదేవిధంగా శనివారాల్లో శనిదేవునికి నువ్వుల నూనె దీపం వెలిగించటం లేదా నీలం రంగు వస్త్రాలు దానం చేయటం వల్ల ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది మరియు వృత్తిలో స్థిరత్వాన్ని ఇస్తుంది. కుజుడు ప్రభావాన్ని తగ్గించడానికి మంగళవారాల్లో హనుమాన్ చాలీస పఠించటం శుభప్రదం. ఇది ధైర్యాన్ని మరియు సంకల్ప శక్తిని పెంచుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి జూన్ మాసం అనుకూలంగా ఉంటుంది. ఈ ఫలితాలు కేవలం గోచారం ఆధారంగా ఇవ్వబడుతున్నాయని గమనించగలరు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి.